ఏప్రిల్ 25. దేవుని వరాలను గుర్తించుము. నీవు ఎన్నో ఏళ్లుగా క్రైస్తవునిగా చెప్పుకుంటున్నప్పటికీ నీ జీవితంలో అతి తక్కువ ఫలాన్ని మాత్రమే చూస్తున్నట్లయితే బహుశా నీ బహిరంగ ఒప్పుకోలు యొక్క వేరు వరకు తవ్వి చూడాలి. నీవు నాటిన విశ్వాసపు విత్తనం ధర్మశాస్త్రం అనే నిస్సారమైన నేలలో పెరుగుతుందేమో పరీక్షించుకో. అదే నిజమైతే దానిని వెంటనే పెకిలించి వేసి దేవుని కనికరం అనే సారవంతమైన పొలంలో నీ ఆత్మను తిరిగి నాటు. ధనవంతులు, ప్రసిద్ధులైన కొందరు అకస్మాత్తుగా ఎండిపోయి నశించినప్పుడు తానెలా వర్ధిల్లగలిగాడో దావీదు ఇలా వివరించాడు. దేవునిని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడే. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. కీర్తన 52:7-8. నీ రక్షణ భారాన్ని మోయమని నీ కృపను బలవంతం చేయడం ద్వారా దానిని నీవు నలిపివేయడమే కాకుండా క్రీస్తునందు లభించే నిజమైన ఆదరణను కూడా నీవు కోల్పోతావు. సువార్త ఇచ్చే ఆదరణ సువార్త మూలమైన క్రీస్తు నుండి మాత్రమే అంకురిస్తుంది. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఫిలిప్పీ 3:3. సువార్త ఇచ్చే ఆదరణను పొందుకోవడానికి మొదట మెట్టు ఏమిటంటే మన సొంత ఆదరణలన్నింటినీ పంపించి వేయడమే. తన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న ఇతర వైద్యులందరి వద్దకు వెళ్ళడం మానేసి నయం కోసం తనను మాత్రమే నమ్ముకోమని ఒక వైద్యుడు తన రోగికి ఎలా చెబుతాడో నీ ఆత్మీయ వైద్యుడైన పరిశుద్ధాత్ముడు కూడా పాత అభ్యాసాలన్నింటినీ అనగా నీ ప్రతి విధిని, క్రియల ద్వారా దక్కే విధేయతను వదిలిపెట్టి తన మీద మాత్రమే ఆధారపడమని నీ ఆత్మతో చెబుతున్నాడు. అంతరంగ సమాధానం కోసం నీ ఆత్మ లోతుల్లో నుండి మొరపెడుతోందా? అయితే నీవు ఏ పాత్ర నుండి ఆదరణను పొందుకుంటున్నావో పరీక్షించుకో. ఒకవేళ అది నీ సొంత సామర్థ్యం అనే పాత్ర అయితే దాని సరఫరా పరిమితమైనది మరియు త్వరలోనే ఎండిపోతుంది. అది కల్తీ అయినది లేదా పలచబడినది కాబట్టి అది నీకు పూర్తి పోషణను ఇవ్వలేదు. అన్నింటికంటే ముఖ్యంగా అది దేవుడు నీకు ఇచ్చిన వరమని గుర్తించకుండా నీ సొంతమని చెప్పుకుంటే అది దొంగిలించబడిన సొత్తుతో సమానం. మరి దొంగిలించిన వస్తువుల నుండి నీవు ఎంతటి సుఖాన్ని ఆశించగలవు? నీ జీవితకాలం అంతా నీవు దొంగిలించగలిగే దానికంటే ఎంతో గొప్పది, శ్రేష్టమైనది నీ పరలోకపు తండ్రి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇలా దొంగాట ఆడడం ఎంత అవివేకం!